ఆయిల్ పామ్ సాగుతో మంచి లాభాలు అందుతున్నాయన్నారు సిద్దిపేట జిల్లా రైతులు. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి హరీష్ రావు ప్రోత్సాహం మేరకు ఆయిల్ పామ్ వేశామన్నారు. ఆయిల్ పామ్ సాగుతో మంచి గిట్టుబాటు అవుతుందని చెప్పారు. ఆయిల్ పామ్ తో పాటు అంతర పంటలు కూడా వేసుకోవచ్చని రైతులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంగచారి అందిస్తారు. ఆయిల్ ఫామ్ తోటల మొదటి ఫలితం సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు మండలం అక్కెనపల్లి రైతుకు దక్కింది. ఈ రైతు 3 సంవత్సరాల క్రితం మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగానే ఇదే ప్రాంతంలో ఆయన ఆయిల్ ఫామ్ మొక్క నాటించారు. ఈ రోజు ఆయన కోరిక మేరకు రైతు నాగేందర్ కోరిక మేరకు ఈరోజు మళ్లీ హరీష్ రావు ఇక్కడికి వచ్చి ఆయన చేతుల మీదుగానే ఆయిల్ ఫామ్ కు సంబంధించిన గిలలను తెంపి ఈ రోజు మొట్టమొదటి క్రాఫ్ తెంపడానికి సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా 3 సంవత్సరాల క్రితం ఈ ప్రాంత రైతులంతా కూడా ఒక అపనమ్మకంతో ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఈ పంటకు సంబంధించిన ఎట్లా ఉంటుంది, ఏమవుతుందనే విషయాల మీద సరిగ్గా అవగాహన లేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అటు మాజీ మంత్రి హరీష్ రావు గారు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఈ ప్రాంతంలో ఆయిల్ ఫామ్ తోటల్ని పెంపొందించాలి అనే ఒక ఉద్దేశంతో ఖమ్మం జిల్లాకు ఈ ప్రాంతానికి సంబంధించిన రైతుల్ని పంపి అక్కడ పరిస్థితులన్నీ కూడా తెలుసుకుని ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో రైతులు ఆయిల్ ఫామ్ తోటలు పెంచడం కోసం అవసరమైనటువంటి ఒక ప్రోత్సాహకాలను అందించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా నంగునూరు మండలంలో పెద్ద సంఖ్యలో కూడా రైతులంతా కూడా ఆయిల్ ఫామ్ తోటలు పెంపకానికి ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఈ అక్కనేపల్లి గ్రామానికి సంబంధించిన రైతు నాగేందర్ కూడా ఈ ఆయిల్ ఫామ్ తోట పెంపకానికి ముందుకు వచ్చారు. 3 ఏళ్ల క్రితమే ఆయన ఈ తోట వేసి ఇప్పుడు 3 ఏళ్ల తర్వాత ఈ పంట చేతికి వస్తున్న నేపథ్యంలో తనకు ఎవరైతే ప్రోత్సాహం అందించారో మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగానే ఆయన ఈ తోటని తెంపడం ప్రారంభించాలని చెప్పి లక్ష్యంతో ఈ రోజు ఆ కార్యక్రమాలు చేశారు. ఆయన కోరిక మేరకు హరీష్ రావు గారు ఇక్కడికి వచ్చి తోటని ఆయన మొట్టమొదటి గెలలను తెంపి ఆ ప్రారంభ కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు రైతు ఏమనుకుంటున్నారు, ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు ఏమనుకుంటున్నారు, అధికారులు రైతులకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు ఏమిటి, వాటి విషయంలో ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి నాగేందర్, మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు నిజంగా 3 సంవత్సరాల క్రితం ఇది ఊహించినరా? మీరు ఎట్లా అనిపిస్తుంది సార్? మాకు ఇది ఎలాంటి అవగాహన లేనప్పుడు 3 సంవత్సరాల క్రితం మేము హరీష్ రావు గారి నమ్మకం మీదనే మేము పనిచేసినాం. మేము రెండు పర్యాలు మాకు అశ్వారావుపేట తోలిచ్చిండు. గవర్నమెంట్ పరంగా పోయినాం, చూసినాం. సారు మాట మీద మేము ఫస్ట్ స్టార్ట్ చేసినాం. ఓలెనుకోలు మా అక్కినపల్లి విలేజ్లో 300 ఎకరాల చిల్లర పెట్టినాం సార్. మాకు ఈ క్రాప్ ఇంత తొందరగా వస్తుంది. మేము అశ్వరావుపేట కంటే గెల వెయిట్ ఎక్కువ వచ్చింది సార్. ఆడ ఫస్ట్ క్రాప్ 5 కిలోలు వస్తే ఒక గెల, మాది 8 కిలోలు వచ్చింది సార్. మాకు మంచి గిట్టుబాటు అవుతుందనే నమ్మకంతోనే మేము పెట్టినాం. ఆ నమ్మకం మాకు సహకారమైంది సార్. 3 సంవత్సరాలు మీరు ఎట్లా దీన్ని ప్రయత్నం చేసి? 3 సంవత్సరాలు మేము ఖాళీగా ఉంచలేదు సార్. మేము అంతర పంటలుగా మక్క వేసినాం, పచ్చిమిర్చి పెట్టినాం, పత్తి వేసినాం. మేము అన్ని రకాల పంటలు ఈ 3 సంవత్సరాల్లో 7 ఎకరాలలో 10 లక్షల క్రాప్ తీసినా సార్. 10 లక్షల క్రాప్ తీసుకుంటూ ఇప్పుడు దీటికి వచ్చాం సార్. మళ్ళీ సార్ అయితే ఎలక్షన్ కోడ్ చేయబట్టి మేము సార్ను ఆహ్వానించలేకపోయినాం. ఎలక్షన్ కోడ్ తర్వాత సార్ రానంటే మీరు రావాలి సార్, మీరే పెట్టినారు కాబట్టి మీరే మళ్ళీ కటింగ్ రావాలని మేము గిల్లలు రాలుతా అంటే సుధా మేము ఓపిక బట్టి సార్ మాకు మంచి దినం చూసుకుని మీరు రావాలని ఖచ్చితంగా రప్పించుకున్నాం సార్. రైతులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత రైతులందరం కూడా నిజంగా మేము హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే హరీష్ రావు సార్ ఏ పని చేసినా ఆ కార్యం మీద చాలా లోతుగా ఆలోచన చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు వాణిజ్య పండించడం మళ్లించాలి. ఎందుకంటే కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నాం, నీళ్లు వచ్చినాయి. నీళ్ళు వచ్చిన తీరం పూర్తిగా వరి సైడే పోకుండా వాణిజ్య పండించడం పోవాలని ఒక మంచి కాన్సెప్ట్తోని ఇక్కడ ఉన్నటువంటి మా ప్రాంత రైతులందరినీ మా ప్రజాప్రతినిధుల ద్వారా బస్సులు పెట్టి అక్కడికి అవగాహన కోసం అశ్వరావుపేట, అప్పారావుపేట పంపించడం జరిగింది. అక్కడ పోయి చూసిన తర్వాత అక్కడ ఏ రైతును అడిగినాం మేము, ఎంతమంది రైతులను వాళ్ళు మీరు చూపించినా, ఇంకా చూపించని రైతులను కూడా అడిగినా ఇంతవరకు ఆయిల్ ఫామ్ పెట్టి తీసేసిన రైతు అనటో లేడు అక్కడ. మేము ఆయిల్ ఫామ్ నాటి తీసేసి మళ్ళీ ఇంకో పంట వేసుకుందాం రైతే దొరకలేదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు చెప్పారు మాకు ఈ పంట ద్వారా మాకు ఆర్థికంగా మంచిగా ఉంటుంది, చాలా లాభాలు వస్తున్నాయని చెప్పేసి ఎకరానికి ₹1,00,000 వస్తున్నాయంటే మేము అదే విశ్వాసంతో అక్కడ తెలుసుకున్నాం. ఇక్కడ సారు ఒక మా ఆదేశాలతోని ఇక్కడ దాదాపు రైతులను కూడా ఈ మా మండలంలో దాదాపు 1,200 ఎకరాలు ఇప్పటికి మేము నాటినాం. సో మంచి పంట వస్తుంది. ఒక స్టార్టింగ్ 3 ఏళ్ళు అనేది జర సంటి పిల్లల లెక్క చూసుకోవాలి ఈ తోటను. ఎందుకంటే నిరంతరం నీళ్లు ఉండాలి, ఖచ్చితంగా నీళ్లు ఉండాలి. వాటర్ ఉన్నాయి కాబట్టి మనకి పంటలకు పోయేది. కానీ దాంట్లో అంతర పంటలు మంచిగా మొక్కజొన్న కానీ, పల్లి కానీ, నువ్వులు కానీ, పత్తి కానీ ఇట్లాంటి పంటలు 3 పంటలు వానాకాలం, మరి అదేవిధంగా
యాసంగి కాలం 2 పంటలు కూడా మనం అంతర పంటలు తీయచ్చు. ఆయిల్ ఫెడ్ వారు కూడా చాలా అవగాహన చేసిరు మాకు. ఎందుకంటే అక్కడ నుండి ఏ రైతు కూడా స్టార్టింగ్ నుంచి పెట్టిన 5 ఎకరాల రైతు అయితే తప్పకుండా తను కారు కొనుక్కొని మంచి కుటుంబం కూడా మంచి బాగుపడే రైతులు అక్కడ మేము చూసినాం. ఈడ కూడా రాబోయే రోజులలో హరీష్ రావు యొక్క నమ్మకం బమ్ము చేయకుండా రైతులందరూ కూడా మంచిగా ఆర్థికంగా కుటుంబం ఎదిగి ఆయనకు ఎప్పటికి కూడా నిజంగా కృతజ్ఞత భావంగా ఉంటారు మా ఇక్కడ రైతులు. మీరేమనుకుంటున్నారు? ఈ మండల నాయకునిగా ముఖ్యంగా నంగునూరు మండలంలోనే ప్రధానంగా ఈ పంటలు ఎక్కువ సాగు అవుతున్నాయి, దానికి కారణం ఏంటి? ఇక్కడ ఎక్కువ ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది. 3 ప్రాజెక్టులు నిర్మించడం వల్ల పూర్తిగా మాకు వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల మంచి వాతావరణం ఏర్పడి ఈ ఏదైతే ఆయిల్ ఫామ్ మొక్కలకు అనువైన వాతావరణంగా ఉండి ఇది అశ్వరావుపేట కంటే కూడా మన దగ్గర ఈ మొక్కలు బాగా ఎదగడం, బాగా పంట రావడానికి మంచి అవకాశం ఉందని చెప్పి అక్కడికి పోయినప్పుడు ఈ నేలలు బాగుంటాయి మీ నేలలు అని చెప్పడం జరిగింది. ఎప్పటికప్పుడు రైతులందరినీ పిలిచి రైతులకు అవగాహన కల్పించి రైతులకు ఈ పంట పెట్టుకోండి మీరు బాగుపడతారు, మన ప్రాంతం బాగుపడుతుంది, మనకు ఇది అవసరం ఉంది అని చెప్పి ఒక పెద్ద ఫ్యాక్టరీని కూడా ఇక్కడ 300 కోట్ల రూపాయలతోటి నడిమెట్లోనే ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఇటు రైతులందరం కూడా ఎక్కువ ఈ ఆయిల్ ఫామ్ వైపు పెద్ద రైతులందరినీ కూడా తీసుకురావడం జరిగింది. ఆయిల్ పామ్ పంట వస్తుందా రాదా అనే ముఖ్యమైన క్వశ్చన్కి ఈరోజు దానికి తెరపడింది. ఆయిల్ పామ్కి అంతకుముందు ఏముండేదంటే కోస్టల్ ఏరియాలో ఆయిల్ పామ్ వస్తుంది, దానికి హ్యూమిడిటీ అవసరం, ఇంకా ఇతరత్ర కారణాలు, సముద్ర తీరాన పండే పంట, దీని యొక్క ఆరిజిన్ అక్కడ కాబట్టి అదే ధోరణిలో మనం చూసినాం. అదేవిధంగా సిద్దిపేటలో కూడా ఇది కోస్టల్ ఏరియాకి దగ్గర లేదు, కానీ మనకు 2-3 ప్రాజెక్టులు ఉండడం, ఇప్పుడు మనం రైతులతోటి మాట్లాడితే అప్పుడంత ఉడకపోతూ ఉండేది కాదు, హ్యూమిడిటీ అంత ఉండేది కాదు, ఇప్పుడు బాగా ఉబ్బరిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా మైక్రో క్లైమేట్ ఫామ్ అయింది. మనం ఈ రోజు వరకు 11,000 ఎకరాలు ఏపీయగలిగినాం సిద్దిపేట జిల్లాలో. ఇంకో 1000 ఎకరాలు ఇప్పుడు ఈ మన ఖరీఫ్ సీజన్లో ఇప్పుడు రెడీగా డీడీలు కట్టి ఉన్నది. అయితే ఈ క్లైమేట్ ఇవన్నీ చేంజ్ కావడము, అప్పుడు మనం అనుకున్నది కోస్టల్ ఏరియా కాకుండా ఏ ప్రాంతంలో అయినా పండియొచ్చు. దానికి ఏంది ముఖ్యంగా నీరు కావాలి, సరైన నీరు కావాలి. మరియు ఇంకోటి ఏంటంటే దగ్గర పంటలు ఎక్కువ వేసుకోవాలి. మెయిన్ ఇక్కడ సక్సెస్కి ఇప్పుడు ఈ ఏరియాలో దాదాపు 150 ఎకరాలు ఉంది. ఈ 150 ఎకరాలలో మైక్రో క్లైమేట్ ఫామ్ కావడం, మరియు మనం దీనికి క్రాసింగ్కి ఒక రకమైన పురుగు ఉంటుంది. ఆ పురుగు ఓన్లీ ఆయిల్ పామ్ మొక్క మీదనే బతుకుతుంది, ఆయిల్ పామ్ మొక్క మీదనే సంతాన ఉత్పత్తి ఉంటుంది. ఆ పురుగు పెరగాలంటే మనకు అధిక సాంద్రతలో ఏరియా ఉండాలి. సో 150 ఎకరాలు ఉండడం వల్ల ఇక్కడ పురుగుల సంతతి కూడా బాగా పెరిగింది. సో దానివల్ల మనకు వచ్చిన గెల చాలా రకాల ప్రతి చాలా పువ్వుల సమూహం ఉంటుంది. ఆ పువ్వు పుష్పగుచ్చంలో ఉన్న ప్రతి పువ్వు క్రాసింగ్ కావడం, కాబట్టి అన్ని పువ్వులు క్రాసింగ్ అయి కాయలు మారడం వల్ల మనకు సైజు కూడా పెరగడం అనేది జరిగింది. అంటే మొక్క పెట్టి నుంచి నేను ఉద్యాన అధికారి, ఉద్యాన శాఖ వాళ్ళ ఎంట ఉంటుంది, మాతో పాటు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అలాగే ఆయిల్ ఫెడ్ కూడా మాతో పాటు ఉంటుంది. అయితే ఈ తెలంగాణ స్టేట్లో వచ్చేసి 13 కంపెనీలు మనకు 13 కంపెనీలకు మనకు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మన జిల్లా ఆయిల్ ఫెడ్కి ఇవ్వడం జరిగింది. అయితే ఈ మొక్క పెట్టిన తర్వాత, మొక్కకు వచ్చిన తర్వాత ఏదైతే దిగుబడి వస్తుందో ప్రతి నెల ఒక కలెక్షన్ పాయింట్ అని ఇక్కడ పెడతారు. అంటే మనకి ఇక్కడ యాక్చువల్ మనకు ఫ్యాక్టరీ అనేది నంగనూరులో ఉంది, మన సిద్దిపేట జిల్లాలోనే ఉంది. 300 కోట్లతో మనకు ఫ్యాక్టరీ తయారు చేస్తున్నారు. గంటకు వచ్చేసి 120 టన్నుల గన్గా ఆడిస్తారు. అయితే ఈ కలెక్షన్ పాయింట్ కు రైతులు ఈ ఏదైతే హార్వెస్ట్ చేస్తారో తీసుకొచ్చిన తర్వాత మనకు జాబ్ కార్డ్ లాంటిది ఒక కార్డు ఇస్తారు వాళ్ళకు, అంటే బయోమెట్రిక్ కార్డు ఇస్తారు. దాంట్లో వాళ్ళ పేరు, అకౌంట్ నంబర్స్ అవన్నీ ఉంటాయి. అక్కడ ఎక్కడైతే కలెక్షన్ సెంటర్లో అది వెయ్యింగ్ జరుగుతుందో, వెయ్యింగ్ జరిగిన తర్వాత ఇమీడియట్గా ఫ్యాక్టరీకి వెళ్ళడం జరుగుతుంది. ఫ్యాక్టరీకి వెళ్ళిన 3 నుంచి వారం రోజుల లోపల వాళ్ళకు డబ్బు వచ్చేస్తుంది, డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్గా డబ్బు వస్తుంది. ఎవరి ప్రమేయం ఉండదు, ఎవరి చేతిలో క్యాష్ ఇవ్వడం కానీ, అంటే దళారీ వ్యవస్థ కానీ ఇలాంటివి ఏముండవు. డైరెక్ట్గా రైతు తీసుకొచ్చి కలెక్షన్ సెంటర్ వేయడం వరకే వాళ్ళ బాధ్యత. ఈ కలెక్షన్ సెంటర్ వేయడం వరకు కూడా ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. లేదంటే కంపెనీ ఒకవేళ పొలం కచ్చి మనం వాళ్ళు కలెక్షన్ చేసుకుంటే ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇవ్వరు. వీళ్ళు కలెక్షన్ సెంటర్ వరకు తీసుకొస్తే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అక్కడ వచ్చి వెయ్యింగ్ జరిగే వరకే వాళ్ళ బాధ్యత. వెయ్యింగ్ జరిగిందంటే 4 రోజులు, వారం రోజుల లోపల వాళ్ళ ఖాతాలో డబ్బు వచ్చేస్తుంది సార్. ఇక్కడ రైతులు చెప్తున్న విషయం, ముఖ్యంగా అధికారులు చెప్తున్న విషయం, పంటలకు సంబంధించిన పూర్తి సహాయ సహకారాలని ఒకవైపు మార్క్ ఫెడ్ వాళ్ళు అందిస్తూ ఉన్నారు, ఆయిల్ ఫెడ్ వాళ్ళు అందిస్తున్నారు. మరోవైపు ఉద్యానవన శాఖ, మిగతా వ్యవసాయ శాఖ అధికారులు కూడా సమన్వయం చేసుకుని ఎప్పటికప్పుడు రైతులకు అవసరమైనటువంటి పూర్తి మార్కెటింగ్ సదుపాయాలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సిద్దిపేట జిల్లాలో ముఖ్యంగా ఈ నంగునూరు ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ ఆయిల్ ఫామ్ తోటలు పెంచుతున్నారు. నంగునూరు మండలం నర్మెట వద్దనే పెద్ద ఎత్తున ఒక 300 కోట్ల రూపాయలతో
ఒక ఫ్యాక్టరీని కూడా అంటే ఆయిల్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అది ఇప్పటికే దాని పనులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. వచ్చే ఏప్రిల్ నెలలోనే ఈ ప్రారంభం కూడా జరుగుతాయని చెప్పి మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. అంటే ఇది ఈ ప్రాంతాన్ని ఒక వాణిజ్య పంటల ప్రాంతంగా మార్చాలి, ఈ రైతుల్ని ఆర్థికంగా ఎదిగేట్టు చూడాలి, ముఖ్యంగా వాణిజ్య పంటల వైపు మళ్లిస్తూనే వాళ్ళను ఆర్థికంగా ఎదగడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు చేయాలని చేసినటువంటి లక్ష్యంతో చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో ఇప్పుడు సత్ఫలితాలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రైతులు ఎలాంటి అనుమానాలు లేకుండా ఈ పంటల్ని పండించవచ్చు అని చెప్పి ఒకవైపు అధికారులు చెప్తున్నారు, ప్రజాప్రతినిధులు కూడా చెప్తున్నారు. ఈ పంటలు పండిస్తున్నటువంటి రైతులు కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది.